లేని సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు అనేటువంటి అంశము చివరి భాగాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. గత్యంతరము లేనటువంటి సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రియులారా, చివరి వారంలో మనము ధ్యానించగలిగాం. యేసుక్రీస్తుల వారు దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాడు, ముఖ్యంగా దేవుణ్ణి సమాజానికి చూపించగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు లోకానికి ఏకైక రక్షకుడు, దేవునికి నరులకిని మధ్యవర్తి. యేసే మార్గం, సత్యం, జీవం. యేసే సమస్తమునకు భవిష్యత్తు. ఇలా అనేకమైనటువంటి విషయాలలో యేసు మాత్రమే, ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామములో రక్షణ లేదు. యేసు మార్గములో లేదా యేసు నామములో మాత్రమే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఉంటున్నాం. యేసు మాత్రమే పరలోక ప్రవేశమైనటువంటి ద్వారము అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉంటున్నాం. ఇలా అన్నింటి విషయాలను మధ్యవర్తి ఒకడే, ద్వారము ఒకడే, మార్గము ఒకడే, రక్షకుడు ఒకడే. ఇలా ఏ కోణములో ఏ విషయములో మనము ఆలోచించినా యేసు మాత్రమే మనకు కనిపిస్తాడు. ఆ యేసు తన రక్తమును బలి అర్పణగా తీసుకొని దేవుని సన్నిధికి ప్రవేశించగలిగినటువంటి వాడు. ప్రియులరా, ఆ రోజుల్లో మోషే అనేటువంటి ఒక భక్తుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళటం మనకు తెలుసు. ఆ పర్వతం అంతా కూడా దేవుని యొక్క మహిమను ఆవరింపచేసి తనన్నటువంటి మాట ఏంటంటే, మోషే తప్ప మరెవ్వరునూ ఈ కొండను తాకకూడదు. ఎంతగా అనంటే, మీ మందలలోని ఒక గొర్రె పిల్ల కొండను తాకినా ఆ గొర్రె పిల్లను రాళ్లతో చంపేయండి అని అన్నాడు. మనం ఇందాక చదువుతున్నటువంటి పేరాలో అదే కనబడుతుంది. అది అగ్నితో రగులుతూ ఉంటుంది. అలాంటి చోటికి మోషే గారు వెళ్ళినా, అయ్యా నా ప్రాణము వణుకుచున్నది అని అన్నాడు ఆయన. నేను తాళలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేక పోవుచున్నాను అంటే అది చెబుతూ ఏమంటున్నాడు అనంటే, అలాంటి ఉత్కంఠభరితమైనటువంటి భయంకరమైనటువంటి సన్నిధిలోనికి మనం వెళ్ళటము లేదు. దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించటం మూలంగా యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరచబడటానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళుచున్నాము అనంటూ ఒక మంచి మాట ఈ పేరాలో మనకు తెలియచేయటం జరిగింది. 12వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నటువంటి మాట ఎక్కడ చదువుకున్నాం? 12 రైట్ 23వ వచనం నుండి చదువుకుందాం. 23వ వచనం నుండి
పరలోకమునందు రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. పిల్లరా, నేను ఇందాక మాటల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు మీద కనబడతాయి. దాన్ని కొనసాగింపు 22 నుండి చదువుకుంటే కొంచెం మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే అంటే ఇది వరకు కొండ సన్నిధికి వెళ్ళినటువంటి పరిస్థితి, అయితే ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును. జాగ్రత్తగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే జ్యేష్ఠుల సంఘము యొద్దకును అని అన్నాడు. ఏమండి? జీవము గల దేవుని పట్టణమునకును అని అంటున్నాడు. అలాగే అందరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును. అంటే ఇప్పుడు భయపెట్టేటువంటి వాతావరణం మనకు అక్కడ కనిపించట్లేదు. అమ్మో అక్కడ ఎలాగుంటుందో అనేటువంటి దృశ్యాన్ని అక్కడ చెప్పటం లేదు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అంటే పరిశుద్ధుల పట్టణానికి వెళుచున్నావు. పరిశుద్ధులు అని అన్నప్పుడే అక్కడి వాతావరణం అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ఆదరణ ఆప్యాయతలతో ఉంటుంది. పైగా జ్యేష్ఠుల సంఘము అని అన్నాడు. అంటే ప్రారంభము నుండి ఉన్నటువంటి సమాజం. ఇక్కడ జ్యేష్ఠుల సంఘం అంటే కేవలం అపోస్తలులు అనేటువంటి భ్రమలో కొంతమంది ఉంటుంటారు. లేదు, సంఘము అనేటువంటి మాట పాత నిబంధనలో కూడా వాడాడు. ఇప్పుడు జ్యేష్ఠుల సంఘము అని అంటే హేబేలు మొదలుకొని ఎంతమంది పరిశుద్ధులైతే పరదేశులో ఉన్నారో వారిని అందరినీ ఉద్దేశించి చెప్పేటువంటి మాట. ఆ జ్యేష్ఠుల సంఘము యొద్దకును వారి మహోత్సవమునకును న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. క్రొత్త నిబంధనకి ఎవరటైనా మధ్యవర్తి. పాత ఒక నిబంధన ఉండింది. ఆ పాత నిబంధన ప్రకారము జనులు దేవునితో సమాధాన పడేటువంటి విధానము ఒకటి ఉండే, కానీ అది సంక్లిష్టకరమైనటువంటిదిగా ఉండే, ఇబ్బందికరంగా ఉండే. మరలా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉండే, శాశ్వత పరిష్కారంగా ఉండకపోయేదిగా ఉండే. కానీ క్రీస్తు యేసు ద్వారా ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేసి ఆ నిబంధనకు తలొగ్గినటువంటి వారు, ఆ నిబంధనకి ఒప్పుకున్నటువంటి వారు, ఆ నిబంధన కిందికి రావటానికి ప్రయత్నించినటువంటి వారికి యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉండి సమాధాన పరచటం అనేటువంటిది జరుగుచూ ఉన్నది. అలాంటి క్రొత్త నిబంధన ఒకటి ఇచ్చి తర్వాత ఏమంటున్నాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును. ఇక్కడ యేసుక్రీస్తుని బట్టి హేబేలు రక్తము ఎంత శ్రేష్టమైనది అని చెప్పబడటం మనం అర్థం చేసుకోగలుగుతాము.
కానీ కాసింత అవగాహన తక్కువగా ఉన్నటువంటి వారికి అర్థం చేయించటానికి వాడినటువంటి మాటే హేబేలు మచ్చలేనటువంటి మహానుభావుడు. అతని రక్తము అన్యాయముగా ఏ రకంగానైతే ప్రోక్షించబడిందో, హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది, ఎంత శ్రేష్టమైనది అనేటువంటి పదం వాడలేదు ఇక్కడ. ఇక ఎంత శ్రేష్టమైనది అనంటే ఏం చెప్పుకోవచ్చు అనంటే అంతకంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉండదు. అలాంటి రక్తము ప్రోక్షించాడు. ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. సడన్గా చూడండి, ఒక విషయం చెప్పాడు. మొదటి అంశంగా ఏం చెప్పాడు అనంటే, ఆనాటి మోషే కాలంలో లేదా పాత నిబంధన కాలంలో ఉన్నప్పుడు జనులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే జనకాల్సినటువంటి పరిస్థితి. కానీ అలా జనుకు బెనుకు అవసరం లేకుండా నింపాదిగా, నిర్భరంగా, ధైర్యముగా దేవుని సన్నిధిలోనికి రాగలిగేటువంటి ఒక మంచి వెసులుబాటు మనకు అనుగ్రహించినటువంటి వాడు మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు యేసుల వారు. ఆ క్రీస్తు యేసుల ద్వారా దేవునితో సమాధాన పడగలిగి దేవుని సన్నిధిలోనికి రాగలుగుచున్నాము. జ్యేష్ఠుల సంఘము యొద్దకి రాగలుగుచున్నాము. మనకు ఇలాంటి పరమావకాశం ఇచ్చినటువంటి క్రీస్తు యేసు వద్దకి రాగలుగుచున్నాము. అయితే ఇంత సరళతరము చేసినటువంటి యేసు ప్రథమముగా తన జీవితము ద్వారా మనకు కొన్ని పాఠాలను చెప్పాడు. తన జీవితమే ఒక పాఠం. రెండవది మాటలలో చెప్పాడు. మాటలలో చెప్పాడు. అందులో కనువిప్పు కలిగించేటువంటి మాటలు ఉన్నాయి, ప్రోత్సహించేటువంటి మాటలు ఉన్నాయి, హెచ్చరించేటువంటి మాటలు ఉన్నాయి, గద్దించేటువంటి మాటలు ఉన్నాయి. వీటిలో దేని ద్వారా నీవు సరి చేసుకున్నా సంతోషమే, వేటి ద్వారా నువ్వు సరి చేసుకున్నా సంతోషమే. మెట్టుకు నువ్వు సరి చేసుకోగలగాలి. ఆ జ్యేష్ఠుల సంఘములో స్థానాన్ని సంపాదించుకోగలగాలి. అంతిమ లక్ష్యము అదే. అంతిమ లక్ష్యము అదే. నువ్వు రోజుకి గంట సేపు చదువుతావా, 4 గంటలు చదువుతావా, 8 గంటలు చదువుతావా, కూర్చొని చదువుతావా, నిలబడి చదువుతావా, పగలు చదువుతావా, రాత్రులు చదువుతావా, నీవు విని నేర్చుకుంటావా, చదివి నేర్చుకుంటావా, నువ్వు ఎలా నేర్చుకుంటావు అనేటువంటిది కాదు. అది మెట్టుకు నేర్చుకోవాలి. పరీక్షలో విజయం సాధించాలి. అలా యేసుక్రీస్తుల వారు మీకు పలు విధములైనటువంటి అవకాశాలను ఇచ్చాడు. ఇంత సరళతరంగా నీకు నేర్పించిన తర్వాత కూడా అబ్బాయి ఇందులో ఏముందిలే, ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది, ఏదో దేవుడు దేవుడు అని శాస్త్రబద్ధము కానటువంటి భక్తి జీవితమునకు అలవాటు పడినటువంటిది. ఈ రోజుల్లో అలాంటి దేవుడు, భక్తి, ఆరాధనలు, పూజలు, ప్రార్థనలు అని కూర్చుంటే ఈ సమాజంలో మనము పరిగెత్తలేము, మనుగడ సాగించలేము. ఇది శాస్త్రయుగము, ఇది రాకెట్ యుగము, కంప్యూటర్ యుగము. ఈ సైబర్ యుగంలో మనము ల్యాప్టాప్లు పట్టుకోవాలి, లేదంటే ఫోన్లు పట్టుకోవాలి, ఇంకా ఇంటర్నెట్తో పరిగెత్తాలి తప్ప ఇంకా అధునాతనమైనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటితో మనం పోటీ పడాలి, వీటితో పరిగెత్తాలి, వీటితో మనం విజయం సాధించాలి తప్ప
వీటిలోనే మనకు భవిష్యత్తు ఉంది, వీటిలోనే మనకు జీవితం ఉన్నది అని భావిస్తున్నటువంటి జనాంగము దేవుడు అనేటువంటి ఒక మాట ఎలా అయిపోయిందంటే, వెనకబడిన జాతి అనేటువంటి చిన్న చూపు ఎలాగనైతే ఉంటుందో, దేవుని సమాజము అనేటువంటి వారి పట్ల మేము బాగా చదువుకున్నటువంటి వారము, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారము, లక్షలు కోట్లు సంపాదిస్తున్నటువంటి వారము అని లగ్జరీలకు అలవాటు పడి బ్రతుకుచున్నటువంటి వారందరూ కూడా ఇలాంటి సమాజాన్ని చిన్న చూపు చూడటం అనేటువంటిది జరుగుచున్నది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారే కానివ్వండి, లేదా సాధారణ చదువు సంధ్యలు లేనటువంటి వారు కావచ్చు, ఏదో నాస్తికత్వమనో, కమ్యూనిజమనో, హేతువాదమనో, ఇక రకరకాలైనటువంటి భావనలతో, లేదా వానికి ఉన్నటువంటి ఒక మానసిక జబ్బుతోటో, వాడికి ఉన్నటువంటి సోమరితనంతోటో, వానికి ఉన్నటువంటి అలసత్వంతోటో, వాడు ఆ నిష్టగా జీవించలేనటువంటి తత్వంతోటో ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఒక చిత్తు కాగితం మాదిరిగా పక్కకు పెడితే, వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఇది, ముఖ్యమైనటువంటి మాట. సదరు సహోదరులైనటువంటి వారికి గడిచిన ఈ 3 ఎపిసోడ్లు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పుచున్నటువంటి మాట ఏం చెబుతున్నాడు? 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండున్నట్లు చూచుకొనుడి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని అంటున్నాడు. మీకు ఒక మాట, మీరు జాగ్రత్త పడవలసినటువంటి మాట, గమనించవలసినటువంటి మాట, నిర్లక్ష్యము చేయకూడనటువంటి మాట. ఏంటది? దేవుని హెచ్చరికను నీవు పక్కకు పెట్టకూడదు. దేవుడు నీకు బుద్ధి చెప్పుతున్నాడు, దానిని నీవు నిర్లక్ష్యము చేయకూడదు, నిరాకరించకూడదు. ఎలా చెబుతూ వచ్చాడు? ఎలా చెబుతూ వచ్చాడు? నోవాహు కాలంలో చెప్పిన పద్ధతి ఒకటి ఉంది, ఉందా? చెప్పాడు అప్పుడు. ఏమండి, ముందు మాటలతో చెప్పాడు. నోవాహు చెప్పాడు, యేసుప్రభుల వారు కూడా చెప్పారు. అప్పటికీ వాళ్ళ మత్తు వీడకపోతే నీళ్ళలో ముంచి చెప్పాడు, బాప్తిస్మం. అవునా? ఆ తదుపరి తమ్ముణ్ణి అమ్ముకున్నటువంటి అన్నలు వాసం చేస్తున్నటువంటి స్థానంలో క్షామము తీసుకొచ్చి పరాయి దేశములోనికి పంపించి 400 సంవత్సరములు దాస్యములో మ్రగ్గింప చేసి చెప్పాడు. అప్పుడు వారికి మాత్రమే కాదు, అమోరీయులు లాంటి అనేక జనాంగులకు చెప్పాడు. సూక్ష్మంగా ఆలోచిస్తే ఇవన్నీ మనకు స్పష్టమవుతూ ఉంటాయి. ఎందుకయ్యా 430 సంవత్సరాల దాకా అన్నట్లుగా అబ్రహాము నోట మాట రాలేదు, కానీ మేబీ అంతరంగంలో చదివేటువంటి వాడు కాబట్టి దేవుడు అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. 400 సంవత్సరాలని ఎందుకంటున్నానంటే బిడ్డ, అమోరీయుల యొక్క పాపము పరాకాష్ఠకు వచ్చేంత వరకు చూద్దాము. వచ్చింది, వాళ్ళను రప్పించాడు. వచ్చేటువంటి క్రమంలో మార్గ మధ్యములో ఎన్ని దేశాలతో ఎన్ని యుద్ధాలు కదా. తర్వాత యాకోబు కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ తదుపరిగా మోషే. ఏమంటే ఈ మోషే అబ్రహాము తర్వాత యాకోబుదైతే, యాకోబు తర్వాత ఇక మోషే కాలం అయితే, ఆ తదుపరి ఎంతమంది ప్రవక్తలండి,
ఎంతమంది ప్రవక్తలు, ఇంతమంది ప్రవక్తలతో చెబుతూ వచ్చాడు. చివరికి సిలువలో యేసయ్యను వేలాడదీసి నువ్వు చేసిన పాపమును బట్టి యేసును ఆ విధంగా శిక్షించటం జరిగింది. దీన్ని చూసి నీవు కనువిప్పు నొందితివా? సరే, ఇంకా నువ్వు వినకపోతే ఆ దృశ్యముందే అంతకంటే భయంకరమైనటువంటి, దానికి ఇది షాడో మాత్రమే, భయంకరమైనటువంటిది. ఎంత భయంకరము అనంటే ఆరని అగ్నిలోనికి నువ్వు వెళతావు. అది వేదనకరమైనటువంటి స్థలం. నీకు చావు రాదు. అలాంటి గతి నీకు రాకూడదు అనంటే, అలాంటి గతి నీకు రాకూడదు అంటే యేసు మాటలతో చెప్పినటువంటి మాట నువ్వు నిరాకరించకూడదు. యేసు తన మరణముతో చెప్పినటువంటి పాఠాన్ని నీవు నిరాకరించకూడదు. ఒక మోషే చెప్పింది కావచ్చు, యెహోషువ చెప్పింది కావచ్చు, ఏలియా చెప్పింది కావచ్చు, ఏషావు చెప్పింది కావచ్చు, స్త్రీలు కూడా చాలా మంది చెప్పారు, ప్రవక్త్రిణులు, రైట్. ఆ తదుపరి ఎంతో మంది దైవజనులు మనకు కనబడతారు, చివరికి అపోస్తలులు కనబడతారు. ఇప్పటికి కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారసత్వాన్ని కొనసాగించేటువంటి దైవజనులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ మాటలను నీవు నిరాకరించకూడదు. ఎందుకు చెబుతున్నానంటే బిడ్డ, పట్టణాలలో రౌడీ షీటర్లని కొంతమంది ఉంటారు. వాడి తినటము, త్రాగటము, వాడి సుఖం, వాడి సంతోషం, వాడి ఈజం, వాడి ఈగో, ఇవన్నీ తీర్చుకునేటువంటి క్రమంలో వాడు విచక్షణ మరిచి వాడు హత్యలకైనా పూనుకుంటాడు, దోపిడీలకైనా పూనుకుంటాడు. వాని దారికి అడ్డం వస్తున్నది అనుకున్నటువంటి దానిని దేన్నైనా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా నేరాలు, ఘోరాలు ఎన్నో జరిగిస్తూ ఉంటాడు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ ప్రభుత్వం, ఈ చట్టం, ఈ పోలీసు సిబ్బంది వారిని పిలిచి ఒక హెచ్చరిక చేస్తూ ఒక కౌన్సిలింగ్ కూడా ఇచ్చి, ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకుంటే సరే, లేదనంటే నీ మీద పలాని యాక్టులు తెరవవలసి ఉంటుంది. పీడీ యాక్ట్ ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రౌడీ షీట్ తెరవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తదుపరి నీ బ్రతుకు దౌర్బల్యమవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించి పంపిస్తారు. జాగ్రత్త పడితే సరే వాడి జీవితం బాగుంటుంది. కానీ లెక్క చేయకుండా వాడిదేందిలే అన్నటువంటి విధానంలో వీడి జీవితము అలాగే దురుసుగా ఉన్నట్లయితే ఏం చేస్తారండి? అరెస్ట్ చేసి శాశ్వతంగా జీవిత ఖైదు విధిస్తారు. ఏమండి, కొన్ని సందర్భాలలో జీవిత ఖైదు కూడా సరిపోదంటే ఉరిశిక్ష వేస్తారు. కొన్ని సందర్భాలలో ఈ జీవిత ఖైదు విధించేటువంటి వారికి, ఉరిశిక్ష వేసేటువంటి వారికి ఎక్కడైనా వీని పట్ల కన్సర్న్ రాగల అని చెప్పేసి ముందే ఎన్కౌంటర్ పేరట వేసేస్తారు. అర్థమైంది మీకు? ఎన్కౌంటర్ పేరట వేసేస్తారు. లేదంటే ఇంకేదో వాడు జైల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడనో, ఏదో సమస్య, అనారోగ్యం పాలయ్యాడనో, మొత్తానికి వాడిని భూమి మీద లేకుండా చేస్తారు. అంత భయంకరంగా ఉంటుంది. ఇక మిగిలినటువంటి విభాగాలని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కిందికి వెళితే
మీరు దేవుని మాటను కానీ యేసయ్య మాటను కానీ బోధకుల మాటను కానీ నిరాకరింపకుండాన్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. వారు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, భూమి మీద బుద్ధి చెప్పినటువంటి వారి మాటను నిరాకరించినప్పుడు శిక్షను తప్పించుకొని ఎడల, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్నటువంటి వారు చెబితేనే నువ్వు వినకపోతే, వారు విధించేటువంటి శిక్షను నీవు తప్పించుకోలేకపోతే, ఏమంటే ఇప్పుడు ఈ వందల వేల కొలది ఖైదీలు, ఆ మాటకు వస్తే లక్షల కొద్ది ఖైదీలు ఈ చెరసాలలో జీవిత ఖైదీలను ఎందుకు అనుభవిస్తున్నారు? ఎందుకు అనుభవిస్తున్నారు చెప్పండి? అంటే జాగ్రత్తగా గమనించండి, ఎందుకు అనుభవిస్తున్నారు? సర్వసాధారణంగా మీరు చూడండి, తప్పించుకునే అవకాశం మనకిక లేదు అని గత్యంతరము లేకనే జైలుకి వెళుతారు. పారిపోయినా వాళ్ళు మళ్ళీ వెతికి పట్టుకుంటారు. అప్పుడు ఇంకా పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. అదేదో అనుభవిద్దాము అని చెప్పి అనుభవిస్తూ ఉంటారు. అలా భూమి మీద మీకు బుద్ధి చెప్పినటువంటి వారి మాటను నిరాకరిస్తేనే నువ్వు శిక్ష తప్పించుకోలేకపోతున్నావు కదా. పరలోకములో నుండి నీకు బుద్ధి చెప్పుచున్నటువంటి వానిని విసర్జించినటువంటి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. కానీ ఇది మనసు పెట్టి ఆలోచించకపోతే అర్థం కాదు. అది దీంట్లో అర్థం కాదు ఏముందండి అని చెప్పేసి పొడిపొడిగా మనం మీదకి అనగలం. వాస్తవానికి అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే అంతగా ఇంపాక్ట్ అవ్వదు. అది ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఇంపాక్ట్ అవ్వాలి అని అంటే, ఇందులో ఉన్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి మందు, ఈ మాటలో ఉన్నటువంటి జీవం, ఈ మాటలో ఉన్నటువంటి బలం, అది మన గుండెలలోనికి, మన హృదయములలోనికి వెళ్ళగలిగేటువంటి ఆహారంగా అది స్వీకరించబడాలి. కొందరు తిండి తింటారంట, అంత కోడి తిండి అంత కలిపినట్టే కలుపుతారు, తిన్నట్టు తింటారు, సగం కింద సగం మీద తిన్నామనిపిస్తారు. అన్నం అందులోనే ఉంటుంది, నీళ్ళు పోసి కడిగేస్తారు, అయిపోయింది. అది కాదు ఏమండి. కొందరు తింటారు, తిన్నా కూడా అది ఒంటికి పట్టదు, తిన్న సంతృప్తి ఉండదు. తినటంలో రకాలు ఉంటాయి, నిజం. దాన్నే మనం సింపుల్ లాంగ్వేజ్లో ఆస్వాదిస్తూ తినాలి అని అంటూ ఉంటారు. ఆస్వాదిస్తూ తినటం అనేటువంటిది సంతృప్తిలో భాగం ఒకటైతే, రెండవది తీసుకున్నటువంటి ఆహారం బాడీకి కన్జ్యూమ్ అవుతుంది. ఏమండి, ఇక్కడ శరీర సంబంధంగా తీసుకునేటువంటి ఆహారం కన్జ్యూమ్ అవుతే అది ఎక్కువైతే దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చేమో, కానీ ఈ భోజనం ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కానీ వాక్యము ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటివి ఉండవు. కాకపోతే దాన్ని ఎలా వాడాలి అనేటువంటి విషయాన్ని దాన్ని గమనించుకోగలగాలి. అది కూడా వాక్యం నేర్పిస్తుంది, కానీ మనం అశ్రద్ధ చేస్తే దాన్ని గమనించలేకపోతాం. ఇది అజీర్తి అనేటువంటిది ఉండదు, ఇది సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటిది ఉండదు. నీకు చక్కగా జీవనాన్ని కొనసాగింపచేస్తుంది. సీరియస్గా చెప్తున్నాడు ఆయన. వీరు చెప్పినప్పుడు వినకపోతే తప్పించుకోలేనటువంటి నీవు, నేను చెప్పినప్పుడు వినకపోతే తప్పించుకుంటానని నీవు ఎలా అనుకుంటావు? జాగ్రత్త అన్నట్టు గమనించాలి. ఎస్, దేవుడు ఒక్కడు అని ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఇందాక మాట్లాడుకున్నటువంటి మాటలు బట్టి ఆకాశము క్రింద ఉన్నటువంటి యేసు నామములోనే రక్షణ ఉన్నది అనేటువంటి మాట ఏదైతే అనుకుంటున్నామో,
యేసు మాత్రమే మధ్యవర్తి అనేటువంటి మాట ఎలాగనైతే అనుకుంటున్నామో, యేసే ద్వారము, యేసే జీవము అని చెప్పి ఏ మాటలైతే చెప్పుకుంటున్నామో, ఆ యేసు మాట మనం వినాలి. ఆ యేసు తండ్రి, మన తండ్రి అయినటువంటి దేవుడి మాట మనము వినాలి. లేదంటే తప్పించుకోలేము. ఇది గుర్తించాల్సినటువంటి మాట. ఇకపోతే అసలు ఇప్పుడు మీరు దేవుడు అంటున్నారు, ఇట్స్ ఓకే, దేవుడు, ఒక్క దేవుడు అని అన్నారు. ఆ ఒక్క దేవుడు అనేటువంటి దానితో ఏకీభవిస్తున్నాం. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు? మీరు అనేది యెహోవానే కదా. యెహోవా ఎలా అవుతాడు? ఈయన ఎందుకు కాడు? ఫలానా ఆయన ఎందుకు కాడు? ఈ ప్రశ్నలోనే ఏం కనబడుతున్నది? తెలివి తక్కువతనం కనబడుతున్నది. యెహోవా ఇంకా సో ఇది కాదు. ఇక్కడ పేర్లు నువ్వేమైనా పెట్టుకోవచ్చు. యెహోవా అంటున్నారు కావచ్చు, అల్లా అని అంటున్నారు కావచ్చు, భగవంతుడు పలానాయన అని చెప్పేసి అని అంటున్నారు కావచ్చు. కానీ ఇక్కడ కులాలు, మతాలు అనేటువంటివి మనుషులు ఏ విధంగానైతే చేసుకున్నారో, ఈ పేర్లు పెట్టి ఆ దేవుడు, ఈ దేవుడు, పలాని వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మా దేవుడు అనేటువంటి సంభాషణ చేయటం జరుగుతున్నది. కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడు. కొన్నిసార్లు ఏమవుతాయనంటే, పదాల అర్థము సరి అయినదే అయినప్పటికీ వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఆ పేర్లు, ఆ పదాలు ఇవి ఫలాని వర్గపు వాళ్ళవి అని చెప్పుకునేటువంటి విధంగా ఉంటాయి. రైట్? యెహోవా అనంటే ఏంటి? ఉన్నవాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడు అని ఎవరు మాట్లాడినా కూడా ఆ దేవుడు ఉన్నవాడే కదా. అలా తీసుకుంటే ఇక్కడ సమస్య లేదు కదా. అవునా? అవును. అలా అల్లాహుకు ఒక అర్థం ఉంది, అది అందరికీ వర్తించేటువంటి న్యూట్రల్ వర్డే. భగవంతుడికి ఒక అర్థం ఉంది, అది అందరికీ వర్తించేటువంటి ఒక న్యూట్రల్ వర్డే. కానీ ఇది మనం బ్రాండ్గా విభజించేశాం. ఓకే, కాబట్టి ఆ దేవుడు ఒకడు, ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఏం చెప్పుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేననేటువంటి ఒకడిని ఉన్నాను, నేనే ఈ లోకాన్ని కలగజేశాను, నేనే మీకు జన్మనిచ్చాను, బ్రతుకునిచ్చాను, నేనే మీకు భవిష్యత్తును ఇస్తాను, నేనే అనేటువంటి దానికి ఇదిగో రుజువులు అని ప్రారంభము నుండి అతడు చూపిస్తూ వచ్చాడు. నేను రుజువులంటూ ప్రత్యేకంగా పనిగట్టుకొని మిమ్మల్ని పిలిచి ఇదిగో చూడండి రా అని చెప్పడానికంటే ముందే ప్రకృతి రూపంలో నేనేంటో మీకు తెలియలాగునా మీ కళ్ళ ముందు పెట్టాను. అయినా ఇంకా మాకు ఇంకేదో కావాలి, ఇప్పుడు కళ్ళ ముందు జరగాలి అన్నటువంటి భావన మీకు ఉంది. కాబట్టి ఆ మేరకు నేను ఏం చేస్తూ వచ్చాను అనంటే చెప్తున్నాడు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని అన్నాడు. ఏమన్నాడండి? సింపుల్గా ఈ 1వ వచనంలో ఏమంటున్నాడు? ఏ సంగతులైతే విన్నామో విన్న వాటిని చేపట్టాలి, అంతేగాని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఏమవుతావు? కొట్టుకొని పోతావు. నీళ్ళ ప్రవాహంలో నువ్వు చిక్కుకున్నావు. నీకు ఆధారముగా ఉండాలి, దరికి చేర్చాలని ఒక ఆయన తాడేశాడు. లక్కీగా ఆ తాడు నీ దగ్గరకు వచ్చింది, దాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? నీ జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఆ తాడును పట్టుకోవడం. తాడును విడిచిపెడితే, ఇప్పుడు నువ్వు తాడు పట్టుకున్నావు అనుకోండి, వీళ్ళు లాగుతారు. ఎంత ఉదితైనా ఉండి కాక నిన్ను లాగుతారు, దరికి చేరుస్తారు.
తాడు విడిచిపెడితే కొట్టుకుపోతావు. సేమ్ నీకు మాటలు అనేటువంటి తాడు విసరబడింది, దానిని నీవు పట్టుకోవాలి, లేదంటే కొట్టుకుపోతావు. దేంట్లో కొట్టుకుపోతావు? ఈ సమాజం అనేటువంటి, ఈ చెడ్డ సమాజము అనేటువంటి, పాప సమాజము అనేటువంటి వరదలో కొట్టుకుపోతావు. ఏ వరదైనా సముద్రములో కలవాల్సిందే అన్నట్టుగా ఈ సమాజపు వరదలో కొట్టుకుపోతే నరకములోనికి చేరిపోతావు. అలాంటి ప్రమాదము నీకు రాకూడదు. విశేష జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త, జాగ్రత్త అంటేనే ఒక హెచ్చరిక. విశేష జాగ్రత్త అనంటే ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక. మిగతా ట్రైన్ మిస్ అవుతుంది, జాగ్రత్త, తొందరగా వెళ్ళు. ట్రైన్ మిస్ అయినా పర్వాలేదు, ఫ్లైట్ మిస్ అయినా పర్వాలేదు, మన మరణం లోపు లేదా యేసయ్య రాకడ లోపు మనము విశ్వాసములో మన భక్తి జీవితాన్ని పరిపూర్ణముగా కట్టుకోవటంలో మిస్ అయ్యామనుకోండి. లైక్ సింపుల్గా అర్థం కావాలంటే, బుద్ధి లేని కన్యకలు యేసయ్య వచ్చే నాటికి ఏంటంటే పరిస్థితి, దీపాలలో నూనె లేదు, ఆరిపోయాయి, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ కన్యకలు ఏం చేసేది ఉండే, నూనె కావలసిన సమృద్ధిగా సమకూర్చుకోవలసి ఉండే. విశేష జాగ్రత్త అంటే అధిక ప్రాధాన్యతనివ్వండి, ప్రథమ ప్రాధాన్యతనివ్వండి. పిల్లరా, ఆ మాట చెబుతూ ఇంకా కిందేమంటున్నాడు, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా. మోషే గారికి, ఏలియా గారికి, ఎలీషా గారికి, సోయన్సో భక్తులందరికీ కూడా అందబడినటువంటి దేవుని మాట ఎవరి ద్వారా అందబడింది? దేవదూతల ద్వారా అందబడింది. అయితే ఈ దేవదూతల ద్వారా అందబడినటువంటి వాక్యమట ఏమైందట? స్థిరపరచబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా గారు, అంటే మోషేది కూడా చాలా ఉన్నాయి, ఉదాహరణకి ఏలియా చెప్తున్నారు. ఏలియా గారు, దేవుడు ఉన్నాడు, ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇశ్రాయేలీల దేవుడు, ఆయన నామము యెహోవా. లేదు ఇంక చాలామంది ఉన్నారు, ఆయన ఒకడేనా ఏంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అయితే ఎవరు దేవుడో మరి మంచిదే. ఇప్పుడు మరి మళ్ళీ సంశయాలు ఎందుకు సమాజంలో? ఎవరు దేవుడో తెలుసుకుందాం. అందులో భాగంగా ఏం చేశారో మీకు తెలుసు. నిప్పు లేకుండా కట్టెలను మండించాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈయన మ్యాజిక్ చేశారేమో అనుకుంటారని చెప్పేసి 2 దఫాలుగా 2-3 దఫాలుగా నీళ్ళు పంపిస్తాడు ఫుల్గా, నో ఛాన్స్గా. అప్పుడు సింగిల్ ప్రేయర్, అయ్యా మీరే నిజమైనటువంటి దేవుడని కనపరచాలని ఛాలెంజ్ చేయటం జరిగింది. మీరు చూస్తున్నారు, సమయం వచ్చిందయ్యా, నిరూపించండి అని. నువ్వు ఇంత తాపత్రయపడుతుంటే, ఇంత మంచి పని చేస్తుంటే నేనెందుకు కాదంటానరా అని చెప్పి ఆ పచ్చి కట్టెలను నిప్పు రవ్వ లేకుండా జనులందరూ చూస్తూ ఉండగా మండింది.
అప్పటి వరకు వైరిపక్షములో ఉన్నటువంటి జనులందరూ, మీకు తెలుసా, ఏలియా వైపు ఎవరెవరున్నారు? ఏలియా అండ్ ఎలీషా, ఈ టీంలు ఇద్దరే. అపోజిషన్ టీంలో ఎంతమంది ఉన్నారు? సో మెనీ. అయితే ఈ ఛాలెంజ్ విసిరేసరికి అపోజిషన్లో ఉండే వారికి డైలమా. నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడు, చూద్దాం. చూశారు. ఇప్పుడు ఎప్పుడైతే మండిందో అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఏముకవే, యెహోవాయే దేవుడే, ఏలియా యెహోవాయే దేవుడు, ఏలియా దేవుడు, ఆ యెహోవాయే దేవుడు అందరూ అనేశారు. అప్పుడు ఏమైంది? యెహోవాయే దేవుడు అని ధృవీకరించబడింది, స్థిరపరచబడింది. మనకి రీసెంట్గా వచ్చినటువంటి తెగులు ఏంటది? కరోనా. కరోనా వచ్చి కుప్పలు కుప్పలుగా రాలిపోతున్న తరుణంలో దీనికి మెడిసిన్ ఏంటి, దీనికి వ్యాక్సిన్ ఏంటి అని చెప్పి పరిశోధనలు జరిగాయి. మనకు డైరెక్ట్ పలానాడు వ్యాక్సిన్ ఇస్తారట అని అంటే అప్పుడు వెళ్ళి లైన్లో నిలబడి వేయించుకున్నామే. కానీ దానికి ముందు ఎందరి మీద ప్రయోగాలు అయ్యాయి అనుకుంటున్నారు? అవి ఏమండి, వారికి వారుగా స్వతంత్రంగా వెళ్ళి ఇదిగో మా మీద ప్రయోగించండి, ఏమైనా పర్వాలేదు అని చెప్పి వెళితే వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇతనికి నయమవుతున్నది, ఒక్కలైతే సరిపోదు, ఇంకొకరిని, వీళ్ళొక్కలైతే సరిపోదు. ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, సౌత్ ఇండియన్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ లైఫ్ స్టైలు వేరు. రెండు వైపులా ప్రయోగం చేయండి. మరి ఆఫ్రికాకు పంపించాలనుకుంటున్నాం కదా, అక్కడి వాళ్ళకు ప్రయత్నం చేయండి. అవునా? కెనడాకు పంపించాలనుకుంటున్నాం కదా, అక్కడి వాళ్ళకు ప్రయోగం చేయండి. ఇలా ప్రయోగాలు చేసి దాన్ని ఏం చేస్తారు? ధృవీకరిస్తారు. మన దేశం మేరకైతే మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా పర్మిషను తీసుకుంటారు. వాళ్ళన్నీ ఆ టెస్టులన్నీ చూసి పర్వాలేదు అని అనుకున్న తర్వాతనే వారు పర్మిషన్ ఇస్తారు. అలాగే వరల్డ్ వైడ్గా ఇవ్వాలంటే వారి వాళ్ళ దేశాలు ఇవ్వాలి. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బృందం వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇక ఒకసారి పర్మిషన్ ఇవ్వబడిన తర్వాత పారాసెటమాల్ మొదలుకొని ఇక వాడేటువంటి గుండెకి, మెదడుకి రకరకాలైన మందులు ఎన్నెన్నైతే వాడతావు, బీపీ, షుగర్లు, సోయిన్సో, ఈ మెడిసిన్ అంతా కూడా మార్కెట్లోనికి రిలీజ్ అయిపోయి నువ్వు కొనుక్కొని వాడుకో అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మెడికల్ షాపుకి వెళ్ళి ఈ మందు కొనుక్కొని ఇది నాకు పని చేస్తుందనేటువంటి గ్యారంటీ ఏంటి? నాకు ఇప్పుడు ఇది ధృవీకరించు అని మెడికల్ షాప్ ఓనర్తో నువ్వు అన్నావు అనుకో, పొరపో ధృవీకరించబడే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, దీని మీద మార్క్ కూడా ఉంది, నీకు వాడబుద్ధి అయితే వాడుకో, లేకుంటే లేదు, నువ్వు వచ్చినోనికల్లా నేను ధృవీకరించి కూర్చోవాలంటే ఇది ల్యాబ్ కాదు, నా డ్యూటీ అది కాదు అని అంటాడు. అలాగే దేవుడు తనను తాను అనేక మార్లు ధృవీకరించుకున్నాడు. మోషే గారి కాలంలో, నోవాహు గారి కాలంలో, అబ్రహాము గారి కాలంలో అనేక మార్లు ధృవీకరించుకున్నాడు. ఈవెందో యేసు ప్రభుల వారిని తిరిగి లేపినప్పుడు మహాద్భుతంగా ధృవీకరించుకున్నాడు. అలా ధృవీకరించుకున్నటువంటి దానిని నీవు ఏం చేయాలి? ఓకే, ఇది 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 ఇలా 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 అని చెప్పి నీవు అవగాహన చేసుకొని స్వీకరించగలగాలి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుమో అని అన్నాడు.
ఇప్పుడు బీపీకి టాబ్లెట్లు వచ్చాయా? వచ్చాయి, ఇవి ఉన్నాయి, ఇవి వేసుకోవచ్చు అని తెలిసి కూడా నువ్వు వేసుకోకపోతే, షుగర్కి మందులు ఉన్నాయా? ఉన్నాయి, వాడకపోతే, దాదాపుగా అన్నిటికీ అని చెప్పలేము, అంతా అని చెప్పలేము, కానీ కొన్నిటికి కొంతమేరకి మందులు ఉన్నాయి. ఉన్న వాటిని ఏం చేయాలి? వాడాలి. ఇప్పుడు వాడుచున్నాం. దాదాపుగా అప్పుడప్పుడు కొందరు ఇంట్లో బియ్యమైనా లేకుంటుండొచ్చు, కానీ మందు మాత్రం తప్పకుండా ఉంటుంది. మెడిసిన్ లేనటువంటి ఇల్లు లేదు. మందులు వాడుచున్నాం. ఒకవేళ మందులు వాడటంలో ఎప్పుడైనా లేట్ అవ్వటం, కొన్ని రోజులు గ్యాప్ అవ్వటం జరిగితే దాని రియాక్షను ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి అలాంటప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి దాని విషయంలో నువ్వు స్వీకరించాల్సింది, చేపట్టాల్సింది నువ్వు చేపట్టకుండా నిర్లక్ష్యము చేసినట్టయితే అని అంటున్నాడు. ఈ మందు బిళ్ళ వేసుకున్నట్టయితే ఈ రోగం నయమవుతుంది అన్నప్పుడు ఆ మందు బిళ్ళ వేసుకుని రోగాన్ని ఎలాగనైతే కంట్రోల్లో పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావో, దేవుని వాక్యమును లేదా దేవుడు అనేటువంటి ఆ పాత్ర, దేవుడు అనేటువంటి ఆ శక్తి, ఆ దేవుని యొక్క ప్రమేయం మన జీవితం మీద ఎలాగుంటుంది, దాని ప్రభావం ఎలాగుంటుంది అనేటువంటి విషయము నువ్వు తెలిసి కూడా నిర్లక్ష్యము చేస్తే ఇంత గొప్ప రక్షణ నుండి నీవు మిస్ అవుతే నిన్ను ఎవరు కాపాడుతారు? అదే ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైనటువంటి అద్భుతముల చేతను, వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నిజానికి రీసెర్చ్ ఎక్కడో జరిగింది మెడిసిన్ మీద, మార్కెట్లోకి వచ్చింది. ఈ మెడిసిన్ వేసుకోమని మనకు రెఫర్ చేసింది ఎవరు? డాక్టర్. బిడ్డకి పారాసెటమాల్ వేసుకో బిడ్డ అని చెప్పి రెఫర్ చేసింది ఎవరు? అమ్మ. అవునా? అమ్మ నువ్వు చెప్పింది నేను ఎట్లా అమ్మాలి అని అనలేం కదా. కాబట్టి ఆల్రెడీ అది ధృవీకరించబడినటువంటిది, స్థిరపరచబడినటువంటి దానిని నీవు చేపట్టాల్సిందే. చేపట్టకపోతే రక్షణను నువ్వు మిస్ అయిపోతావు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం, ఆపర్చునిటీ అని అంటాం కదా, ఇంత గొప్ప అవకాశము నీ కళ్ళ ముందు ఉండగా, నీకు ఎదురుగా ఉండగా, నీ ఉన్న కాలంలో ఉండగా దాని పట్ల నువ్వు నిర్లక్ష్యము చేసి ఎలా పోగొట్టుకుంటావు? వద్దు, పోగొట్టుకోకు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అని అంటున్నాడు. ప్రియా భారతదేశ పౌరులారా, ప్రియా తెలుగు రాష్ట్ర సహోదర సహోదరీమణులారా, ఇది మతమనో, విదేశీ మతమనో, ఇది ఫలానులదనో, ఇది మనకు సంబంధించింది కాదనో, ఇది మా పూర్వీకులదనో, ఇలా రకరకాలైనటువంటి అడ్డంకులను, ఆలోచనలను నీ మదిలో పెట్టుకొని ఈ నిజమైనది, సత్యమైనది, ధృవీకరించబడింది, స్థిరమైనది ఏదైతే ఉంటున్నదో దాన్ని నీవు పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యము మరొకటి ఉండదు. కనుక దయచేసి మీరు ఆలకించండి. నిజము, సత్యము అయినది, ధృవీకరించబడుచున్నది ఏదైతే ఉంటున్నదో దాన్ని మాత్రమే మీరు చేపట్టండి. నేను పాటిస్తున్నది మీరు పాటించండి అని నేను అనను.
నేను పాటిస్తున్నది మీరు పాటించండి అని అనను. నేను నడుస్తున్నట్టు త్రోవలో మీరు నడవండి అని నేను అనను. అంత గుడ్డిగా నడవండి అని నేను అనను. అలా గుడ్డిగా నడవండి అని చెప్పటమే నా తప్పవుతుంది. అలా గుడ్డిగా నడవండి అని నేను చెప్పట్లేదు. మీరు ఆలోచించండి, మీరు పరిశోధించండి. ఇప్పుడు మీరున్న త్రోవను పరిశోధించండి. ఇదిగో మీకు చూపించబడుతున్నటువంటి త్రోవను మీరు పరిశోధించండి. రెండింటినీ పరిశోధించండి, మూడింటినీ పరిశోధించండి. ఇన్ని మార్గాలు ఉన్నాయని ఎన్ని మార్గాల గురించి అయితే నీకు చెప్పబడుతున్నదో ఆ మార్గాలన్నింటినీ పరిశోధించండి. ఏ మార్గము నిన్ను గమ్యమునకు చేరుస్తుందని నీకు తెలుస్తున్నదో దానిని మాత్రమే, ఆ త్రోవలో మాత్రమే నడవండి, గమ్యమునకు చేరండి. వాడు చెబితే నేను వింటానా, వీడు చెబితే నేను వింటానా? లేదు, ఎవరు చెప్పిందే నేను వినను. నాకు అనిపించిందే నేను చేస్తాను. నా పూర్వీకులు చూపించిందే నేను చేస్తాను. ఇది పురాతనమనో సనాతనమనో ఇంకేదేదో పేర్లు పెట్టుకొని చేజేతులారా మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోకండి. ఇది మాత్రమే నేను చెప్పగలను. రోమీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. దీని గురించి మళ్ళీ స్పష్టంగా దాన్ని వివరించి ఇంకేదేదో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా తప్పు చేస్తే దాని పర్యవసానము ఉంటుంది, అవునా? ఇక పాపము చేస్తే నరకము అనేటువంటి మరణము ఉంటుంది అని అది కూడా మనకు అర్థం చేయించటానికి అనేక మాటలు మీద చెప్పబడ్డాయండి. మీకు ఓపుకుంటే తర్వాత చదువుకోండి. ఓకే, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఇక్కడ విషయ తీవ్రత ఏంటంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా నా ద్వారా చెప్పబడితే ఒక 4 వినబడచ్చు, ఇంకొక ఆయన చెబితే ఒక 10 మందికి వినబడచ్చు, ఇంకొక ఆయన చెబితే 100 మందికి వినబడచ్చు, ఇంకొక ఆయన చెబితే 1000 మందికి వినబడచ్చు. దేవుడు ఆయా తరాలలో ఆయా వ్యక్తులని బూరలనుగా వాడుకొని వినిపిస్తూ వస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యము చేసిన ఎడల అని చెప్పి ఇందాక మాట్లాడాడు. ఇందులో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజంగా ఎవరైతే టెక్కుకెళ్ళి, ఎవరైతే బెట్టుకెళ్ళి, ఎవరైతే ఈగో ఫీల్ అయ్యి ఇవన్నీ కాదు వద్దు మాకు వినిపించకండి, మాకు కనిపించకండి, మా మధ్యలో ఉండకూడదు అని చెప్పి భేషజాలకు వెళ్ళి సవాళ్ళు విసిరి భయోత్పాతమును సృష్టిస్తే, దేవుడు ఇక్కడ గనక ఒరే కండ కావురంతో విర్రవీగిపోతున్నావు కదరా, ఏంటంటే దేవునికి ఎవరు కమాండ్ చేయలేరు, దేవునికి ఎవరు డిక్టేట్ చేయలేరు, దేవునికి ఎవరు కాషన్ ఇవ్వలేరు, దేవుణ్ణి ఎవరు నిర్దేశించలేరు కదా. దేవుణ్ణి ఎవరు నిర్దేశించలేరు. పొరపో బడాయి మాటలు బాగా మాట్లాడినావు కానీ, నాకే తెలుసు అన్నట్టు విర్రవీగుచున్నావు కానీ, నువ్వు పో అపవాదికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడినటువంటి నిత్య దండలోనికి వెళ్ళి మ్రగ్గు, అనుభవించు. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా వినకపోతే, గర్వంతో పొగరబోతు మాటలు మాట్లాడితే, ఇక నేను నిన్ను రక్షించదలుచుకోలేదు, కాపాడదలుచుకోలేదు, అనుభవించుకో అని అన్నాడు అనుకోండి,
పరిస్థితి ఏంటి చెప్పండి? వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అయ్యా మన పరిస్థితి ఏంటి చెప్పండి, ఆలోచించండి. దేవుడే గనక అలా అంటే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అవసరమా? ఇంత వైరం అవసరమా? ఇంత ఆర్గ్యుమెంట్ అవసరమా? ఆర్గ్యుమెంట్ చేయి, ఆరోగ్యకరంగా చేయి, విషయ పరిజ్ఞానం కోసం చేయి, విషయాన్ని చిలుకు, సత్యాన్ని తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయి, నీకు నచ్చిన దాన్ని పాటించు. కానీ ఇంత సమస్యను సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. సమాజం మధ్యలో మత కల్లోలాలను సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? మనుషులు బాగా బ్రతకాలి, ఆ పిమ్మట మరణించిన తర్వాత మరో జీవితం జీవించాలి కదా. ఆ లక్ష్యాన్ని మరిచి ఇక్కడ కొట్లాటలు ఎందుకు? కాకుల గోల, కుక్కల కొట్లాట అనేటువంటి దానికంటే మనుషుల గోల, మనుషుల కొట్లాట అని కుక్కలకు పాఠాలు చెప్పేటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. వాటిని చూపించి ఒకనాడు మనకు పాఠాలు చెబితే ఈరోజు మనల్ని చూపించి కుక్కలకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అంత అవసరమా? అంత అవసరమా? లేదు. దేవుడు కృప చూపించి తన రక్షణని ఇస్తున్నాడు. ఏమంటే అన్ని రోజులు ఒక గజ దొంగగా ఉన్నటువంటి వాడు శిలువలో ఉన్నప్పుడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. సరే అన్నాడు, అయినా ఇన్ని రోజులు చేసినంత చేసి ఇప్పుడు నన్ను రాజ్యంలో చేర్చుకుంటున్నావరా, నేను చేర్చుకొని పోరా అని అన్నాడు అనుకోండి దేవుడు. ఇప్పుడు ఆ శిలువలో వేలాడినటువంటి దొంగ పక్షంగా ఉండి ఆర్గ్యుమెంట్ చేసేటోడు ఎవడు? వ్యాజ్యం ఆడేటోడు ఎవడు? ఎవడు నాతో వ్యాజ్యం ఆడగలడు అని అంటాడు ఆయన. వరపు భిక్ష వేశాడు. ఈరోజు మనం అందరం కూడా అవును, మనం తెలుసో తెలియక పాపాలన్నీ చేశాము, ఇదిగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధతలోనికి రావాలి అనుకున్నాము. అయితే ఆయన రానిస్తున్నాడు కాబట్టి రాగలుగుతున్నాం. మధ్యలో గేట్ వేస్తే ఛాన్స్ లేదు కదా. అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఏమండి, యెహోవా అనేటువంటి పేరుతో మీరు గిరిగీసుకుని ఉండకండి. యెహోవా అనేటువంటి పేరు సార్వత్రిక నామం, అది సకల జనులకు వర్తించేటువంటి పేరు. అది ఉన్నవాడు, సృష్టికర్త. అతడు యేసుక్రీస్తు అనేటువంటి ఒక మంచి వ్యక్తిని ఈ లోకంలోనికి పంపించి ఒక మంచి మాటలను బోధింపచేసి ఒక మంచి ఆదర్శాన్ని చూపించాడు. దాన్ని మనం గమనించి ఇది బాగుందా, బాగుంటే దాన్ని చేపట్టు, దాన్ని అనుసరించు. బాగులేదు అనంటే ఏది బాగలేదో బాగున్నది అంటున్నటువంటి వారిని అడగండి. అది ఆరోగ్యంగా అడగండి, స్నేహపూర్వకంగా అడగండి. అప్పటికి మీకు నచ్చితే స్వీకరించండి, లేదంటే ఇది మాకు నచ్చలేదండి అని పక్కకెళ్ళండి. రోడ్డు మీద ఎన్నో టిఫిన్ సెంటర్లు ఉంటాయి, లేదంటే ఎన్నో హోటళ్ళు ఉంటాయి. అక్కడ నచ్చితే భుజిస్తావు, నచ్చకపోతే మానేస్తావు. అయితే నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీ ఆరోగ్యానికి ఏది మంచిదో అది భుజించాలి. చూడడానికి రంగు బాగుందనో, నాలుక మీద రుచి బాగుందనో తినడం కాదు. ఆరోగ్యముగా ఏది ఉందో దాన్ని భుజించాలి. ఆ రకంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అది దేవుడు ఇచ్చే కృప, అది కృపావరం. వరాలు రకరకాలు. ఇందులో ఒక వరం ఏంటండి? రక్షణ పొందుకోవటం కూడా ఒక వరం. ఏమండి, నిత్య జీవము పొందుకోవటం అనేటువంటిది ఒక వరం. వరాలు
అంటే క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత వరాలు లేనిటువంటి వ్యక్తి అంటూ ఉండడు. ఒకవేళ పలానా ఆయనకి పలానా ఆవిడకి వరాలు లేవంటే వాళ్ళు క్రైస్తవులే కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఎస్, మనందరికి వరాలు. ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం మనం పొందుకోవాలని దేవుడు యేసుక్రీస్తుల వారు ఎన్నో అవకాశాలను, ఏర్పాట్లని వారు చేశారు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళు ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఒకడే 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 అని చెప్పి ఎవరి గురించి చెప్పుకున్నాము, ఆ ఒక్కడే మళ్ళీ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసు, ఇదిగో మీరు మరణించిన మరలా బ్రతుకుదురు, బ్రతికిన వారికి మరలా మరణం అనేది ఉండదు. ఇంత తెలిసినటువంటి వారు గనక, ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నటువంటి వారు గనక ఆ యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి అనేకులకు చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి. మీకు కూడా చెప్పి మీరు ఒప్పుకుంటే బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. మీరు మరలా ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా, వేరు దృక్పథము లేకుండా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అక్షరాలను, పదాలను పట్టుకొని ఆగిపోకండి. విషయము, భావము ఏదైతే ఉంటుందో ఆ భావము లోతులలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు బోధ పడకపోతే అడగండి. మీరు భావంతో కనుక వెళితే మీకు బోధపడుతుంది. భావాన్ని పక్కకు పెట్టి పదాలను, అక్షరాలను పట్టుకుంటూ ఏడుస్తే మనకు బోధ పడదు. బోధ పడకపోగా అపార్థము కలుగుతుంది. అపార్థం కలిగితే మనం దూరం జరిగిపోతాం. దూరం జరిగితే నష్టం ఎవరికి అనుకుంటున్నావు? దేవుడికి కాదు, మనకే. కనుక మనం నష్టపోకూడదని మరి యేసుక్రీస్తుల వారు గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. మనమందరం సద్వినియోగం చేసుకుందాం. ఎస్, ఈ 22 సంవత్సరాల ఈ నా ఆత్మీయ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు ఒకడు, ఆయన సృష్టికర్త. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మంచి మార్గాన్ని చూపించాడు. యేసుక్రీస్తు మన పాపములను విడిచిపెట్టి మనము పరిశుద్ధత పొందుకోగలిగేటువంటి మంచి ఏర్పాటును చేశాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఆ జీవ మార్గములో నడిపిస్తున్నాడు. ఇది నా ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ఎస్, నా పూర్వీకులు, నీ పూర్వీకులు ఒకనాడు ఒక తోవలో నడిచినటువంటి వారే. అయితే అది మనం సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాం. మన అమ్మా నాన్నలు నడిచినటువంటి దాన్ని విడిచిపెట్టి ఎవడో తోకబట్టుకుని వెళుతున్నాము అని దాన్ని ఇంకా జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వద్దు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి మార్గం. ఆ మార్గంలో నడిచేటప్పుడు ఇది నీ భక్తి జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. అంతేగాని ఈ భక్తి జీవితంలోకి వచ్చినంత మాత్రమున మన నాన్న కాకుండా పోడు, అమ్మ కాకుండా పోదు, తాత కాకుండా పోడు, మన బంధువులు కాకుండా పోరు, స్నేహితులు కాకుండా పోరు. స్నేహాన్ని కొనసాగించు, బంధుత్వాన్ని కొనసాగించు, అమ్మను అమ్మగా ప్రేమించు, తండ్రిని తండ్రిగా గౌరవించు. ఎవరిని విడిచిపెట్టమని బైబిల్ చెప్పదు. అలా విడిచిపెడితే తప్పని బైబిల్ చెబుతున్నది. కనుక మతలబు చాలా ఉన్నది పిల్లరా. గనక అపవాదు పడకండి, అపవాదును సృష్టించకండి. దయచేసి ఉన్నటువంటి ఏకైక అవకాశాన్ని నేనేమంటున్నానంటే, ఎస్, ఇప్పటి వరకు నేను ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్టుబడి ఉంటున్నాను. గత్యంతరము లేనటువంటి సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు. దట్ ఈస్ ద ట్రూత్.
యాక్సెప్ట్ చేస్తావా లేదా నెగ్లిజెన్స్ చేస్తావా? చాయిస్ ఈజ్ యువర్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన